సార్ అటేదో కారు వెళ్తాం సార్. అప్పుడు వీడికనే తెలిసింది. వాడిని నేను దోచుకుంటే వీళ్ళు నన్ను దోచుకుంటారా? అమ్మో, ₹1,00,00,000 నేను దొరికినా పర్లేదు, పెట్టి దొరకకూడదు. ఏ సచ్చినోడు పక్కన మన సొమ్ము సేఫ్టీ? కాసుల కన్నారు. వీడెవడో మన పెద్దంలా ఉన్నాడు. మనమే ఎక్కడో కన్నం వేసి కాసులు తీసుకొస్తే ఈడొకడు. గుర్రం భద్రం డైడ్ అంటే మన గుర్రాన్ని ఇక్కడ భద్రంగా కట్టేసుకోవచ్చు. సార్, కమిషనర్ గారు కడిదే సార్. వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు, వెతకండి. ఒరే గుర్రం భద్రం, నా సొమ్ము భద్రం, మధ్యలో ఎర్రవేషాలు వేసావంటే పుర్రె బద్దలైపోద్ది. గుర్రం భద్రం, వీడికి మనం గుర్తుపెట్టుకుంటే బెటర్ కదా. అబ్రకదబ్రా. సార్, అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. సరిగ్గా వెతికారా? చుట్టుపక్కల అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. అయితే అతను మనల్ని చూసి కారు వదిలేసి సిటీలోకి పారిపోయిండొచ్చు. We will chase. Come on. కారు వదిలేసిపోయాను కదా, పారిపోయాను అనుకున్నారు. ఈ పోలీసులు ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇప్పుడే డెవలప్ అవుతున్నాను రా. జీప్ వెళ్ళిపోయింది, పోలీసులు వెళ్ళిపోయారు అనుకున్నావు కదూ. నాకు తెలుసురా. తెలుసా? కొంపతీసి నగల గురించి కూడా. నీకెంత ధైర్యం రా? పోలీస్ కమిషనర్ గారి కారే దొంగతనం చేస్తావా? అంటే మీరు నన్ను పట్టుకున్నది కారు దొంగతనం చేసినందుకా? అంటే వేరే ఇంకేమన్నా దొంగతనం చేసావా? చేశానుగా. చెప్పేం చేసావు? హెడ్ గారి స్కూటర్. నా స్కూటర్ కూడా నువ్వే దొంగతనం చేసావా? అంతేకాదు 420 గా సైకిల్ కూడా. నాది కూడా నువ్వేనా? అరెస్ట్ హిమ్. భేతాళం అనబడే ఈ ముద్దాయి అనేక వాహనాలను దొంగిలించడంతో పాటు పోలీస్ కమిషనర్ కారును కూడా దొంగిలించిన నేరానికి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.